అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని ఓ గోల్డ్ షాప్లో అగ్ని ప్రమాదం జరిగింది. పట్టణంలోని చిత్తూరు రోడ్డులో గల సలీం 1 గ్రామ్ గోల్డ్ షాప్లో ఏసీలో ఏర్పడిన చిన్నపాటి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా షాప్ మొత్తం అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఉదయాన్నే షాప్ తెరిచిన సిబ్బంది ఏసీ ఆన్ చేయగా వెంటనే ఏసీలో నుంచి చిన్నపాటి పొగ వచ్చిందని బాధితుడు సలీం తెలిపారు. క్షణాల్లోనే పెద్ద మొత్తంలో మంటలు పీఓపీకి అంటుకోవడంతో మరింత వేగంగా వ్యాపించి షాప్లో ఉన్న ఫర్నిచర్తో సహా పూర్తిగా దగ్ధమైంది. మల్కాజ్గిరి నియోజకవర్గంలోని ఆనంద్ బాగ్ బృందావన్ గార్డెన్స్ లో అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ కృష్ణారావు పాల్గొన్నారు. నియోజకవర్గంలో బ్రాహ్మణ భవన్ నిర్మాణం కోసం సుమారు 1 ఎకరం స్థలాన్ని కేటాయించినందుకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డికి సన్మానం జరిపారు. భవన్ నిర్మాణానికి స్థల కేటాయింపు మంత్రి శ్రీధర్ బాబు కృష్ణతోనే సాధ్యపడిందని ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి అన్నారు. మహిళా బిల్లుపై విపక్షాల ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోపి అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు మహిళలే బుద్ధి చెప్తారని, దేశవ్యాప్తంగా మహిళలు 33% రిజర్వేషన్ల కోసం 1000 కలతో ఎదురు చూస్తుంటే బిల్లును పార్లమెంట్లో ప్రవేశానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వ్యవహరించిన తీరు అత్యంత దారుణమని మండిపడ్డారు. ఈ బిల్లు పట్ల మహిళలు పండుగ వాతావరణంలో ఉంటే ఆ ఉత్సాహంపై విపక్షాలు నీళ్లు చల్లాయని బీజేపీ నేత గోపి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి మహిళా సాధికారతపై చిత్తశుద్ధి లేదని, కేవలం ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలకే అవకాశాలు రావాలనేది వారి ఆలోచన అని విమర్శించారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని మార్కెట్లో అక్షయ తృతీయ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు పంట పొలాల్లో భూమి పూజ చేసి నూతన పనులను ప్రారంభించారు. అక్షయ తృతీయను పురస్కరించుకుని బంగారం, కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. కానీ భైంసాలో రైతులు ప్రతి ఏటా విత్తనాలు కొనుగోలు చేస్తారు. ఈ ఏడాది పంటలు సమృద్ధిగా పండాలని విత్తనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తుల సైతం విత్తనాలను అందుబాటులో ఉంచి దుకాణాలను అలంకరించారు. రైతుల రాకతో భైంసా మార్కెట్ మొత్తం సందడిగా మారింది. వరంగల్ జిల్లా భద్రకాళి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీ భద్రకాళి ఆలయంలో మొదటి రోజు శ్రీ భద్రకాళి భద్రేశ్వర్ల కళ్యాణం బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభించారు. ఉదయం అమ్మవారికి అర్చకులు శాస్త్రోక్తంగా పూర్ణాభిషేకం చేసిన అనంతరం జిల్లాలోని కొత్త చెరువు మండల సామాజిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా అగ్నిమాపక అధికారులు స్థానిక ప్రజలకు అగ్ని ప్రమాదంపై అవగాహన కల్పించారు. ఏదైనా గ్యాస్ లీక్, ఏదైనా ప్రమాదం జరిగితే ప్రజలు ఏ విధంగా మంటలు ఆర్పాలి అనే దానిపై స్థానికులకు డెమో నిర్వహించారు. ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్లకు అభివృద్ధితో సమాధానం చెప్తామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా గోశాల మద్దూరు రోడ్డుకు శంకుస్థాపన చేశారు. 15 ఏళ్ల నాటి ప్రజల కలను సహకారం చేసినందుకు సంతోషంగా ఉందని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. వైసీపీ పార్టీని ఉద్దేశించి కళ్ళు లేని కబోదులు అభివృద్ధి కనపడక ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటారని, నియోజకవర్గంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో కళ్ళు పెట్టి చూస్తే కనపడుతోందని ప్రతిపక్ష నాయకులకు సవాల్ విసిరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాచనపల్లి వేదికగా తునికాకు రేటు పెంపుపై కీలక ఒప్పందం కుదిరిందని ఎమ్మెల్యే నేత గోపన్న అన్నారు. 50 ఆకుల తునికాకు కట్టకు ₹3.42 చెల్లించాలని స్పష్టం చేశారు. గతేడాదిలో కట్టు ధర ₹3.31 ఉండగా ఈ ఏడాది ప్రభుత్వం నిర్ణయించిన ధరపై అదనంగా మరో 2 పైసలు పెంచి మొత్తం ₹3.42 చెల్లించేలా కాంట్రాక్టర్లతో ఒప్పందం కుదిరిందని గోపన్న తెలిపారు. ఆకు సేకరణ సమయంలో ప్రమాదాలు జరిగితే మెరుగైన వైద్యం కోసం కాంట్రాక్టర్లే చికిత్స అందించి వాహన సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కాటారం మండలం నస్తూర్పల్లి వద్ద సభాస్థలిలో స్టేజ్ కు భారీ గేట్లు ఏర్పాటు చేసి కార్మికుడు మృతి చెందాడు. ఫోన్ మాట్లాడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లిన కార్మికుడిని పోలీసులు వాహనంలో భూపాలపల్లి ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా మార్గ మధ్యలో కార్మికుడు మృతి చెందాడు. మృతుడు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ గ్రామానికి చెందిన బాలయ్యగా గుర్తించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలో అటవీశాఖ అధికారుల వ్యవహార శైలి విమర్శల పాలవుతోంది. మిషన్ భగీరథ పైప్ లైన్ వెంట సీఏపీడీ నిధులతో అటవీశాఖ ఆధ్వర్యంలో పిల్లర్లు, సూచిక బోర్డుల నిర్మాణం చేపట్టారు. ఈ పనులను ఒక గుత్తేదారుకు అప్పగించారు. అయితే ఈ నిర్మాణాల కోసం కావాల్సిన ఇసుకను అటవీ ప్రాంతం నుంచే అక్రమంగా తరలిస్తుండటంతో దుమారం రేగుతోంది. స్థానిక నిరుపేదలు తమ గృహ నిర్మాణాలకు అడవి సమీపంలోని వాగుల నుండి దోసెడు ఇసుక తెచ్చుకుంటే అటవీశాఖ అధికారులు కేసులు బనాయించి ట్రాక్టర్లను సీజ్ చేసి వేలకు వేలు జరిమానాలు వసూలు చేస్తున్నారు. కానీ అదే అటవీ ప్రాంతం నుండి గుత్తేదారు ట్రాక్టర్లతో ఇసుకను యథేచ్ఛగా తరలిస్తుంటే అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంపై స్థానికులు మండిపడుతున్నారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి ప్రతాపసింగారంలో వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ తేజశ్రీ హోమ్స్, మంజుశ్రీ మిడోస్ కాలనీలో అద్దెకు ఉంటున్నారనే పక్కా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ఉడిపి హోటల్పై మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించారు. హోటల్ లోపల సరైన శుభ్రత లేకపోవడంతో అధికారులు తనిఖీ చేసి జరిమానా విధించారు. కస్టమర్లకు సర్వీస్ చేసే సిబ్బంది చేతులకు గ్లౌజెస్ లేకుండా సర్వీస్ చేస్తుండటంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అండర్ పాస్ బ్రిడ్జ్ పనులను తక్షణమే నిలిపివేసి ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని బీఆర్ఎస్, సిపిఎం మిత్రపక్షాలు డిమాండ్ చేశాయి. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో మిత్రపక్షాల నాయకులు, కార్యకర్తలు, వ్యాపార సంఘాలు పాల్గొన్నారు. అండర్ పాస్ వల్ల భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు మరింత పెరుగుతాయని కూసుకుంట్ల ఆందోళన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలంలోని దివిటిపల్లిలో దారుణ హత్య జరిగింది. రవీందర్ రెడ్డి అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. రవీందర్ రెడ్డి ఇంటికి దగ్గరలో ఉన్న వ్యవసాయ పొలం వద్ద దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. భూకక్షలే ప్రధాన కారణంగా హత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అర్జాసెసర్ స్టీల్ ప్లాంట్ మాకు కన్నతల్లి లాంటిదని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. స్టీల్ ఫ్యాక్టరీపై పొల్యూషన్ బోర్డుకు ఫిర్యాదు చేయడంతో జేసీ స్పందించారు. నియోజకవర్గానికి పరిశ్రమలు గుండె లాంటివని